నమస్తే. ఎట్టకేలకు జిత్తుల మారి డ్రాగన్ తోక ముడుస్తోంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో భారత సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డ చైనా సైన్యం ఇప్పుడు వెనక్కి తగ్గడానికి సన్నాహాలు చేస్తోంది. ఎస్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారి శాంతి వచనాలు వల్లిస్తూ ఉన్నారు. విస్తారవాద దృక్పథంతో చైనా ఎప్పుడూ వ్యవహరించట్లేదని, శాంతినే తమ దేశం కోరుకుంటోందని అండ్ భారత్తో సరిహద్దు వివాదాలు నెలకొన్న ఈ సందర్భంలో యుద్ధం వైపు తాము మొగ్గు చూపట్లేదంటూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో తూర్పు లదాఖ్లోని చుషూల్లో జరుగుతున్న భారత్ చైనా సీనియర్ కమాండర్ లెవెల్ చర్చల్లో కూడా ఇదే ప్రతిఫలిస్తోంది, ప్రస్ఫుటీకరిస్తోంది. భారత్ చైనా ఇరు దేశాలకు సంబంధించిన సీనియర్ కమాండర్ లెవెల్ చర్చల్లో ఇరు దేశాల సైన్యాలు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఆ దిశగా ప్రయత్నాలు జరుపుతున్నట్టు, కార్యాచరణ రూపొందించుకుంటున్నట్టు ఇరు దేశాలకు సంబంధించిన సీనియర్ కమాండర్ లెవెల్ అధికారుల నుంచి ఒక జాయింట్ ప్రెస్ రిలీజ్ ఈరోజే వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు చైనా ఎందుకు తోక ముడిచింది? 3-4 నెలల నుంచి దురాక్రమణవాదంతో భారత భూభాగాల్లోకి అడుగుపెట్టి ఇక్కడి భూభాగాల్ని కైవసం చేసుకోవాలన్న దృక్పథంతో ఒక విస్తారవాద ఆలోచనతో ముందుకు సాగిన చైనా ఎందుకు ఈరోజు వెనక్కి తగ్గడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది? నిజంగా వెనక్కి తగ్గుతుందా? భారత్ చైనా సరిహద్దుల్లో ఎక్కడెక్కడ వివాదాలు నెలకొని ఉన్నాయి అండ్ ఏ ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించి ఉంది అండ్ చైనా సైన్యం లోపలికి రాకుండా ఎలా భారత సైన్యం అడ్డుకుంటోంది? ఇటువంటి విషయాలకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని తెలుగు మీడియాలోనే తొలిసారిగా ఒక గ్రాఫికల్ ప్రెజెంటేషన్తో ఆయా భూభాగాల్లో ఉన్న పరిస్థితులకు సంబంధించి ఎట్ ద సేమ్ టైం చైనా చేస్తున్న దురాక్రమణ వాదాన్ని ఎలా భారత సైన్యం తిప్పికొడుతుందో తెలిపే ప్రయత్నాన్ని నేను ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అండ్ తెలుగు మీడియా చరిత్రలోనే తొలిసారి ఆ భారత్ చైనా సరిహద్దుల్లోని కీలకమైన ప్రాంతాల్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సరిహద్దు వివాదాలని ఎలా చూడాలి, అసలు ఎక్కడెక్కడ వివాదాలు ఉన్నాయని తెలుసుకోవడానికి సంబంధించిన ఫస్ట్ మ్యాప్ ఇది. లదాఖ్తో కూడిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇది. జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ ప్రాంతం ఇదంతా. ఇందులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇదంతా. గ్రీన్ కలర్లో ఉందంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అండ్ రెడ్ కలర్లో ఉందంతా కూడా 1962లో చైనా ఆక్రమించుకున్న అక్సై చిన్ ప్రాంతం. అండ్ 1963లో మన భూభాగాల్ని చైనాకి పాకిస్తాన్ ధారాదత్తం చేసింది. అది ఈ 1963లో షక్స్గబ్ వ్యాలీని చైనాకి పాకిస్తాన్ అప్పగించింది. అండ్ మనం ఈరోజు చాలా స్ట్రాటజిక్ పాయింట్గా మనం అందరం చెప్తున్న ప్లేసు -53 డిగ్రీ సెంటీగ్రేడ్లో కూడా మన సైన్యం ఆర్మీ పోస్ట్ని అక్కడ పెడుతుంది, అక్కడ పహారా కాస్తున్నారు. అదే సియాచిన్ గ్లేషియర్. ఆ సియాచిన్ గ్లేషియర్ ఇది. దీన్ని సియాచిన్ గ్లేషియర్ అంటారు. ఇది చాలా కీలకమైన భూభాగం మనకు. ఎందుకంటే ఇది కనుక కట్ చేస్తే, మిస్ అయితే కనుక ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ రెండూ కలిసి ఇంతవరకు ప్లేన్స్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే అది చాలా ఇంపార్టెంట్ భూభాగం మనకి. అండ్ ఇదంతా కూడా ఇది చైనా ఆక్రమించుకున్న ప్రాంతము. దీన్ని LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇది LOC. ఇదంతా కూడా LOC, ఇదంతా కూడా LAC. సో ఇదంతా కూడా ఒక మ్యాప్స్లో మనకు ఎక్కడెక్కడ ఏ భూభాగాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నము. అండ్ ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్స్లో భారత సైన్యం ఉంది, చైనాకు సంబంధించిన సైనికులు ఎక్కడెక్కడ మోహరించారు, ఎక్కడెక్కడ ఫ్లాష్ పాయింట్స్, స్టాండ్ ఆఫ్స్గా కనబడుతున్నాయనేది ఇప్పుడు మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇది గూగుల్ ఎర్త్లో చూసినట్లయితే ఇవి పాయింట్స్, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ పాయింట్స్. వీటన్నిటి నేను కరెక్ట్గా పిన్ చేశాను. ఇందులో మీరు ఇందాక చూసిన ఇది సియాచిన్ గ్లేషియర్ ప్రాంతం ఇది. అండ్ సియాచిన్ గ్లేషియర్కి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించి చూస్తే ఇదంతా కూడా LAC. మన చైనా మొత్తం మన ఇండియన్ మ్యాప్ ఇలా ఉంటుంది. బట్ దీంట్లో చైనా ఆక్రమించుకున్న ప్రాంతం ఇదంతా కూడా చైనా ఆక్రమించుకున్న ప్రాంతం. ఇది అక్సై చిన్ అంటారు. సో ఇదంతా చైనా ఆక్రమించుకున్న ప్రాంతం 1962లో ఇందాక మీరు చూసిన మ్యాప్లో. సో ఇందులో మనం ఒకసారి మనం కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జూమింగ్ చేస్తే ఇది దౌలత్ బేగ్ ఓల్డీ అంటారు. ఇది హైయెస్ట్ ఎయిర్ స్ట్రిప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న
ప్లేస్ ఇది, ఎయిర్ స్ట్రిప్ ఇది. ఇంకా గమనించి చూస్తే, ఇంకా జూమ్ ఇన్ చేస్తే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్ స్ట్రిప్ అంటారు. అండ్ దీన్ని 1962లో మన భారత వాయుసేన ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత 65కి వచ్చేసరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ తిరిగి 2008లో పీకే బార్బరా అనే ఒక ఎయిర్ మార్షల్గా ఉన్న వ్యక్తి స్వయంగా ప్రభుత్వం అనుమతించకపోయినా ఆయన వెళ్ళి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది మనకి స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఈ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ అయిన ఈ దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి మనం గతంలో అసలు రోడ్డు మార్గమే లేని పరిస్థితులు, చాలా ఇబ్బందికరమైన టెరైన్ ఇక్కడ ఉంటుంది. సో మొన్నటికి మొన్న 2015, 13, 14 నుంచి మొదలై మొన్నటి వరకు మనం ఒక రోడ్ని నిర్మించుకోవడం జరిగింది. అక్కడే చైనాకు అసలు ఇబ్బంది మొదలైంది. దాని తర్వాతే చైనా మన భూభాగాల్ని ఆక్రమించుకోవడానికి అండ్ మన సైనికుల్ని చికాకుపరచడానికి, సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి డర్బుక్ అండ్ షోక్ వరకు ఉన్న రోడ్డు నిర్మాణం. ఈ రెడ్ లైన్లో ఉన్న ప్రాంతం అంతా కూడా రోడ్వే. డర్బుగ్ అండ్ షోక్ అంటారు. ఈ రెండు ప్లేసెస్ నుంచి ఇలా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. గల్వాన్ రివర్ జూన్ 15వ తేదీన కల్నల్ సంతోష్ బాబు మరణించింది కూడా ఇక్కడే. గల్వాన్ వ్యాలీకి అతి సమీపంలోని ఈ కొండలపైకి చైనా సైనికులు రావడంతో వాళ్ళని బయటకు పంపించడం కోసం కల్నల్ సంతోష్ బాబు తన టీంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన నేపథ్యంలో ఆయన పైన సడన్గా దాడి చేయడం జరిగింది. అప్పుడు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అండ్ దానికి రిటాలియేషన్ మనం కూడా చేశాము. అండ్ చైనాకు సంబంధించిన వాళ్ళు చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఈ గల్వాన్ రివర్లో ఎందుకు ఆ ప్రతిష్టంభన జరిగిందంటే కూడా ఈ రోడ్డు ఇక్కడ నిర్మాణం జరగడం వల్ల, ఈ రోడ్డు కనుక పూర్తయిపోయి ఇక్కడ యాక్టివిటీ తీవ్రమైతే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బికాస్ దౌలత్ బేగ్ ఓల్డీ నుంచి ఈ షోక్ వరకు ఉన్న రోడ్వే పూర్తిగా మనం నిర్మాణం చేసుకున్నాం. ఈ గల్వాన్ కొండల్ని ఆక్రమించుకుంటే కనుక దీన్ని కట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి స్ట్రాటజిక్ పాయింట్ అది. బట్ వాళ్ళు దాన్ని సాధించలేకపోయారు. అండ్ మనం అక్కడ విజయం సాధించాము. గల్వాన్ నుంచి వాళ్ళని వెనక్కి పంపించేశాము. సో ఇక్కడ నుంచి నుబ్రా రివర్ అంటారు దీన్ని. సియాచిన్ గ్లేషియర్ నుంచి ఈ పాయింట్ అంతా కూడా నుబ్రా వ్యాలీ అంటారు. ఈ వ్యాలీ నుంచి మళ్ళీ లే వరకు ఈ వ్యాలీ నుంచి రోడ్ ఉన్న పరిస్థితి. సో మీరు ఇక్కడ ఒకసారి గమనించి చూస్తే ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే ఈ పైన పార్ట్లో, ముఖ్యంగా నార్థన్ పార్ట్లో, ఉత్తర భాగంలో ఉన్న లదాఖ్లో చైనా లోపలికి రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఆల్రెడీ దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్ ఉంది, సియాచిన్ గ్లేషియర్ ఇటువైపే ఉంది. సో మనకు చెక్ పాయింట్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా మనం ఆక్రమించుకుని ఉండడం జరిగింది. అయితే కొంత డెప్సాంగ్ ప్లేన్స్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడంతా ప్లేన్స్ ఉంటాయి, ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఇప్పుడు తెలుస్తున్న అంశం. అయితే ఆగస్ట్ 29, 30, 31 ఈ 3 రోజుల్లో రాత్రుల్లో ముఖ్యంగా చైనాకి ఇండియాకి మధ్య ఒక స్ట్రాటజిక్ వార్ జరిగింది. గాల్లో కాల్పులు కూడా జరిగిన పరిస్థితి. సో ఎందుకు జరిగినాయి, అసలు ఏం జరిగిందో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది తెలుసుకునే ముందు ఒకసారి మీరు ఇక్కడున్న టెరైన్ ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయంటే, మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా చుషూల్ సెక్టర్ కిందికి వస్తుంది. చుషూల్ సెక్టర్ అంటారు. ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగిన ఈ చర్చలు కానివ్వండి, ఇప్పుడున్న ప్రతిష్టంభన జరుగుతున్న ప్లేస్ కానివ్వండి, ఇవంతా కూడా ఈ చుషూల్ సెక్టర్ కిందికి వస్తుంది. అండ్ ఇందులో మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే, సో లాస్ట్ వీడియోలో మీకు నేను డెమ్చోక్ గురించి చెప్పాను. భారత సరిహద్దుల్లో చివరి గ్రామమైన డెమ్చోక్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ గ్రామాన్ని ఆక్యుపై చేయడం కోసం చైనా అనేక ప్రయత్నాలు చేస్తుందన్న విషయాన్ని చెప్పాను. సో ఆ గ్రామం ఎక్కడుందంటే కరెక్ట్గా ఇది డెమ్చోక్. ఈ డెమ్చోక్ నుంచి ఈ ప్రాంతానికి చైనా సైన్యం రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ పాయింట్ అంతా కూడా ఆక్యుపై చేస్తే కనుక వాళ్ళకి స్ట్రాటజికల్లీ ఇబ్బంది ఉండదు అనేది చైనా చేస్తున్న కుట్ర. అయితే దీనికి ధీటుగా భారత సైన్యం ఈ ప్రాంతం అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఆర్మీ పోస్టులు పెట్టడం జరిగింది. అండ్ మన సేఫ్ ప్లేస్గా ఇది కనపడుతోంది. అండ్ దీన్ని దాటిన తర్వాత వాళ్ళు చైనా భారత్లోకి రావడానికి 1-2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 మార్గాల్ని కూడా భారత సైన్యం ఆక్యుపై చేసింది. ఆ 2 మార్గాల్ని కూడా బ్లాక్ చేసిన పరిస్థితి, వాళ్ళు లోపలికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. అయితే వాటి
పాయింట్ గురించి మీకు తెలిసే ముందు ఫస్ట్ ఇక్కడి టెరైన్ ఇష్యూస్ గురించి మీరు తెలుసుకోవాలి. అంటే ఇక్కడున్న వాతావరణ ప్రతికూలతల గురించి, ఇక్కడున్న రోడ్ వేస్ గురించి మీరు తెలుసుకోవాలి. వాతావరణ ప్రతికూలతల్లో ముఖ్యంగా మనం గమనించి చూస్తే ఇక్కడ 3 పర్వత శ్రేణులు స్పష్టంగా కనబడుతున్నాయి. 3 పర్వత శ్రేణుల మధ్యలో చుషూల్ అనే ప్రాంతం ఉంటుంది. ఒకటి లదాఖ్ రేంజ్. ఈ లదాఖ్ రేంజ్ అనేది మీరు గమనిస్తే ఇక్కడ లే అనే ప్రాంతం ఇక్కడ ఉంది. ఈ లే నుంచి చుషూల్కి రావాలి అని అంటే చుషూల్ అనేది ఇక్కడ ఉంటుంది. లే నుంచి చుషూల్కి రావాలి అని అంటే అయితే ఈ రూట్లో రావాలి, లేదంటే ఈ రూట్లో రావాలి. ఈ రూట్లో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లదాఖ్ రేంజ్ అన్నాను కదా, లదాఖ్ పర్వత శ్రేణి అనేది లదాఖ్ పర్వత శ్రేణి సుమారు 18,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వత శ్రేణి. సో ఆల్మోస్ట్ శిఖరాలు 18,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. సో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్లకి రావాలి అని అంటే చాలా కష్టం, అసలు రావడానికి వీలుండదు. అండ్ అందులోనూ యుద్ధ ట్యాంకుల్ని తీసుకొని ఆర్మీ డిప్లాయ్మెంట్స్ జరగాలి అని అంటే, ముఖ్యంగా ఆర్మీ పెద్ద ఎత్తున తమ ఎక్విప్మెంట్తో రావాలి అని అంటే చాలా కష్టం, అది వర్కౌట్ కాని పరిస్థితి. సో అందుకే రోడ్డు మార్గాల్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే లే నుంచి చుషూల్కి రావాలి అని అంటే 2 దారులు ఉంటాయి. ఒకటి ఈ బ్లూ లైన్, మీరు గమనిస్తే ఈ బ్లూ లైన్ ద్వారా లే నుంచి షే అనే ప్లేస్, ఇది చాంగ్లా పాస్ అంటారు. ఇక్కడ 17,000 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తంగా పర్వత శ్రేణి 18,000 అడుగుల ఎత్తు ఉంటే చాంగ్లా పాస్ 17,000 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా తిరిగి డర్బోగ్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇలా చుషూల్ వరకు రావడం జరుగుతుంది. సో మనం కూడా ప్యాంగాంగ్సో లేక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి, లేదా చుషూల్ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఈ డెమ్చోక్కి కానివ్వండి, దుమ్తికి కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రూట్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఈ రూట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ బ్లూ లైన్ ఉన్న రూట్ లే నుంచి చాంగ్లా పాస్ ద్వారా క్రాస్ అయ్యి ఈ లడాక్ పర్వత శ్రేణిని క్రాస్ అయ్యి వచ్చే రూట్ 201 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక రూట్ ఏంటంటే లే నుంచి ఈ ఎల్లో లైన్ని గమనిస్తే ఈ రూట్లో న్యోమా నుంచి ఇలా తిరిగి ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకొచ్చి చుషూల్కి రావాల్సి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 266 కిలోమీటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది చాలా దూరమైన రూట్ ఇది. అండ్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు గమనించి చూస్తే మనం లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు, సింధు నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నదిని బేస్ చేసుకొని ఇలా వచ్చి ఇలా ముందుకొచ్చే రోడ్డు ఒకటి ఉంది. అండ్ అది కాకుండా ఉన్న రోడ్డు ఈ బ్లూ లైన్ నుంచి వచ్చే రూట్. సో ఇది చాంగ్లా పాస్ అంటారు. దీన్ని క్రాస్ చేసుకొని చుషూల్కి రావాల్సి ఉంటుంది. ఈ పర్వత శ్రేణిని క్రాస్ చేయడం, ఇటు నుంచి ఇటు కానివ్వండి క్రాస్ చేయడం అనేది సాధ్యం కాని పని. అండ్ ఒక చిన్న పాస్ లాగా ఇక్కడ మాత్రమే ఉంది అనేది అక్కడ ఉన్న టెరైన్ని బాగా తెలిసిన వ్యక్తులు చెప్తున్న మాట. సో ఇది లదాఖ్ రేంజ్కి సంబంధించిన విషయం. లదాఖ్ రేంజ్ నుంచి ఇంకొంచెం ఇటు పక్కకు వస్తే ఇది ప్యాంగాంగ్ రేంజ్. ఈ ప్యాంగాంగ్ రేంజ్ కూడా సుమారు 19,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వత శ్రేణి. సో ఈ పర్వత శ్రేణి నుంచి ఈ బయటకి వెళ్ళాలంటే సాధ్యపడని పరిస్థితి, యుద్ధ ట్యాంకులు ఏవి వెళ్ళడానికి వీలుండదు. సో ఎవరైనా కూడా ఈ రూట్లోనే రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గమనించిన యుద్ధ ట్యాంకులు కానివ్వండి, ఆర్మీ వ్యక్తులు వెళ్ళాలన్నా రావాలన్నా కానీ కేవలం నేను ఈ క్రాస్ లైన్స్ చెప్పాను కదా, ఈ లైన్స్లో మాత్రమే రావాల్సి ఉంటుంది. సో చుషూల్కి వెళ్ళాలంటే లే నుంచి ఇది పద్ధతి. అండ్ ఎందుకు చుషూల్ గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు గమనిస్తున్న ఈ లెక్కలో చైనాకి సంబంధించిన సైన్యం ఏం చేస్తోందంటే ఈ ప్యాంగాంగ్ సో దగ్గర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ప్యాంగాంగ్ సో లేక్ గురించిన కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో చూసినట్లయితే కరెక్ట్గా ఉన్న కర్వ్స్ అన్నిటినీ కూడా కర్వ్స్ని ఫింగర్స్గా చెప్తూ ఉంటారు. ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3, ఫింగర్ 4, 5, 6, 7, 8 వరకు ఫింగర్స్ ఉన్నాయి. సో 8 ఫింగర్స్ ఉన్న ఈ ప్రాంతం అంటే ప్యాంగాంగ్ సోకి ఉత్తర భాగంలో డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. ఆ డిస్ప్యూట్ ఎట్లాంటిదంటే ఇది చైనా చెబుతూ ఉన్న క్లెయిమ్ లైన్. అంటే చైనా మా భూభాగం ఫింగర్ 4 వరకు ఉందనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఫింగర్ 8 వరకు మా భూభాగమని భారత్ క్లెయిమ్ చేస్తున్న పరిస్థితి. అది బ్లాక్ లైన్, ఇక్కడ కనబడుతున్న ఈ లైన్. సో ఈ లైన్ వరకు కూడా మన భూభాగం అని మనం చెబుతూ ఉన్నాము. బట్ చైనా మాత్రం ఫింగర్ 4 వరకే మీది అనేది చైనా వాదన. అయితే వాళ్ళు ఈ పక్కనే ఈ పార్ట్ అంతా కూడా చైనా ఆక్రమిత భూభాగంలో
చాలా వరకు వాళ్ళు డెవలప్మెంట్స్ అవన్నీ చేసుకుని ఉన్నారు. అండ్ దానికి అనుకునే ఇంకొక నగరం కూడా ఉంటుంది. దాని గురించిన వివరాలు నేను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య నెలకొన్న ఈ డిస్ప్యూటెడ్ ఏరియానే ఇప్పుడు సమస్యాత్మకంగా కనబడుతోంది. సో ఈ ఫింగర్ 4 తర్వాత ఇక్కడికి వస్తే దీన్ని చుషూల్ అంటారు. ఇందాక మీకు నేను చుషూల్ గురించిన ఎక్స్ప్లెనేషన్ ఇందాక నేను ఇచ్చాను కాబట్టి చుషూల్ ఇక్కడ ఉంది. ఫింగర్ పాంగాంగ్ సో లేక్ ఈ విధంగా ఉంది. సో మళ్ళీ మనం ఒకసారి అందులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మనం గూగుల్ మ్యాప్స్లోకి వచ్చాము. ఇది పాంగాంగ్ సో లేక్, ఇక్కడ ఉందంతా పాంగాంగ్ సో లేక్. అండ్ పాంగాంగ్ సో లేక్కి ఆనుకొని ఈ ప్రాంతం అంతా కూడా చుషూల్ ప్రాంతంగా మనం చెప్తూ ఉన్నాము. సో ఆగస్ట్ 29, 30, 31 ఈ 3 రోజుల్లో జరిగినదంతా కూడా ఈ ఏరియాలోనే జరిగింది. ఈ ఏరియాలోనే ఒక రకంగా చెప్పాలంటే ఒక భారత్ అడ్వాంటేజెస్ పొజిషన్స్ని ఆక్రమించింది. అండ్ అడ్వాంటేజెస్గా మనం స్ట్రాటజిక్ పొజిషన్స్లో మనం నిలిచాము. ఆ వివరాల్లోకి వెళ్దాం. సో ఒక్కసారి నేను ఇక్కడ జూమింగ్ చేసినట్లయితే చైనాలోని భూభాగమైన రూతోగ్ అనే ఒక ప్రాంతం ఉంది. రూతోగ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది G219 హైవే ఉంది. అక్సైచిన్ నుంచి ముఖ్యంగా కష్గర్ నుంచి హైవే లైన్ని వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఆ హైవే లైన్ ఆనుకొని ఉన్న నగరమే రూతోగ్, RUTOG. ఈ రూతోగ్ నగరం నుంచి చైనా ఇక్కడికి రావాలంటే, మన భారత భూభాగంలోకి రావాలంటే మీరు గమనించి చూస్తే రూతోగ్ నగరం నుంచి భారత భూభాగంలోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ డెంచోక్ ద్వారా భారత భూభాగంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు చూసిన ఈ లదాఖ్ రేంజ్ కావచ్చు అండ్ పాంగాంగ్ రేంజ్ కావచ్చు, ఈ రెండు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాయి. వాటిలో నుంచి బయటకు ఇటువైపు రావడం కష్టం. అండ్ దీంతో పాటు ఇక్కడ ఉన్నది కైలాష్ రేంజ్. కైలాష్ రేంజ్ అంటారు దీన్ని. సో ఇదంతా కూడా కైలాష్ రేంజ్. ఇదంతా కూడా మౌంట్ కైలాస్ వరకు పర్వత శ్రేణి ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 20,000 అడుగుల ఎత్తు ఉన్న పర్వత శ్రేణి ఇది. సో ఈ కైలాస్ రేంజ్ నుంచి రావడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళకున్న రోడ్డు మార్గం ఇదే. లేదంటే ఈ రోతోగ్ నుంచి ఇలా రోడ్డు మార్గం ద్వారా వాళ్ళు లోపలికి రావాల్సి ఉంటుంది. సో మనం ఆగస్ట్ 29, 30 తేదీల్లో ఏం చేశాము అనే దానికి వెళితే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీరు చూస్తే వాళ్ళు రావడానికి వీలైన ప్రాంతం అంతా కూడా ఈ ఎల్లో లైన్ నుంచి వాళ్ళు లోపలికి రావడానికి వీలుంది. కానీ ఈ ఎల్లో లైన్ ప్రాంతాన్ని మనం మొన్న ఆగస్ట్ 29, 30 తేదీల్లో మనం ఇక్కడున్న మేజర్ ప్లేసెస్లో ఇప్పుడు బ్లూ మార్క్ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా భారత సైన్యం 2 గంటల వ్యవధిలో ఆల్మోస్ట్ 15,000 అడుగులు, 16,000 అడుగులు, 18,000 అడుగులు, 20,000 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాల్ని భారత సైన్యం కేవలం 2 గంటల వ్యవధిలో ఆక్రమించుకోగలిగింది. అక్కడికి వెళ్ళి మన ఆర్మీ జవాన్లు పోస్ట్ని నిర్వహించుకునే పరిస్థితిలోకి వచ్చాం. సో ఈ రెడ్ కలర్లో ఉన్న మార్క్స్ అన్నీ కూడా చైనా ఆక్రమించుకున్నట్టుగా కనబడుతోంది. మాల్డో హట్ అనే ఒక ప్లేస్ కానివ్వండి అండ్ బ్లాక్ టాప్ అనే ఒక ప్లేస్ కానివ్వండి. సో బ్లాక్ టాప్ మీద కూడా కొంత వివాదం నెలకొని ఉంది. బ్లాక్ టాప్ భారతే కైవసం చేసుకుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు చైనా ఆక్యుపై చేసుకుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనకు అధికారికంగా అఫీషియల్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్లాక్ టాప్ని క్లెయిమ్ చేయట్లేదు ఇండియా. బట్ వేరాజ్ ఈ రెడ్ కలర్లో ఉన్న హెల్మెట్ టాప్ కానివ్వండి, ఇటు బ్లాక్ టాప్ కానివ్వండి, ఇటు మాల్డో హట్ కానివ్వండి, ఈ 3 భూభాగాల్ని చైనా కొంతవరకు వాళ్ళు ఆక్యుపై చేసుకోగలిగారు. బట్ వేరాజ్ వాళ్ళు ఈ దీన్ని ఏమంటారంటే ఇది స్పాంగూర్ లేక్ అంటారు. ఈ పక్కన ఉన్న ప్రాంతం పాంగాంగ్ సో రివర్, ఇక్కడ పాంగాంగ్ సో లేక్ ఇక్కడ ఉంది. ఇది స్పాంగూర్ లేక్ అంటారు, స్పాంగూర్ సో అంటారు దీన్ని. ఈ స్పాంగూర్ సో నుంచి మాత్రమే వాళ్ళు లోపలికి రావాల్సి ఉంటుంది. సో ఈ స్పాంగూర్ సో ద్వారా లోపలికి వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ కలర్ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ కలర్ గ్యాప్ని భారత్ ఆక్యుపై చేయగలిగింది. సో ఈ గ్యాప్ని బ్లాక్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడున్న ఈ పాయింట్ నుంచి అండ్ ఇక్కడున్న ఈ పాయింట్ నుంచి మనం చైనా గనక ఆర్మీ ట్యాంక్స్ని కానివ్వండి లేకపోతే వాళ్ళ ఎక్విప్మెంట్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఈజీగా మనం నాశనం చేయడానికి వీలుగా ఈ 2 స్ట్రాటజిక్ పాయింట్స్ని అండ్ ఇక్కడున్న స్ట్రాటజిక్ పాయింట్ని దీన్ని రెజాంగ్లా, రెచిన్లా ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మన సైన్యం ఆక్యుపై చేసుకుంది. అండ్
అంతేకాదు వాళ్ళు పైకి రావడానికి వీలు కంటే కూడా మన సైనికులే కిందకి వెళ్ళి వాళ్ళపైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. సో హిల్ టాప్స్లో ఎవరైతే ఏ సైన్యం అయితే ఉంటుందో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుందనేది యుద్ధ సూత్రాలు చెబుతున్నమాట. సో ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా సైన్యం ఈ గ్యాప్లో వచ్చే ప్రయత్నం చేసినా భారత్ ఈజీగా నిలువరించడానికి వీలుండేలాగా ఆగస్ట్ 29, 30, 31 ఈ 3 రోజుల్లో 3 రాత్రుల్లో మన భారత సైన్యం చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ని ఆక్యుపై చేయగలిగింది. అండ్ ఇక్కడ నుంచి కొంత మళ్ళీ ఇంకొక అంశంలోకి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనం టాప్ వ్యూలోంచి చూసినట్లయితే కనుక శాటిలైట్ వ్యూలో ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్లేస్. ఇందులో కరెక్ట్గా ప్రతిష్టంభన నడుస్తున్న ప్లేస్లో ఒకసారి మనం 2Dలో చూసినట్లయితే సో ఇది లే నుంచి డర్బుక్ మీదుగా చుషూల్ అనే ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇక్కడ చుషూల్ అనే ప్రాంతం ఉంటుంది. సో ఒకవేళ ఈ స్పాంగూర్ గ్యాప్, ఈ ఎల్లో లైన్ని మీరు చూసారు కదా, ఇదంతా కూడా G210 అనేది వాళ్ళ హైవే. రుతూక్ టౌన్ అనే ఒక ప్లేస్ నుంచి వాళ్ళు రావాలి అనంటే వాళ్ళకున్న దారులు 2 ఇదొకటి. సో ఈ 2 దారుల్లోనే వాళ్ళు లోపలికి రావాల్సి ఉంటుంది. బికాజ్ ఇదంతా కూడా కైలాష్ రేంజ్ ఉంది కాబట్టి. సో ఈ పర్వత శ్రేణిని దాటుకొని ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు. సో అయితే ఈ గ్యాప్ నుంచి రావాలి, లేదంటే ఈ గ్యాప్ నుంచి రావాలి. సో ఈ 2 గ్యాప్ నుంచి వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఈ డెమ్చోక్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం అప్రమత్తం అయిపోయాం. సో ఇక్కడ సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో మనం ఆల్రెడీ అప్రమత్తంగా ఉండడం జరిగింది. సో ఈ రుతోక్ టౌన్ నుంచి వాళ్ళు లోపలికి రావాలనుకునే ప్రయత్నం చేశారు. మనం గనక ఈ శిఖరాలపైకి మనం వెళ్ళకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది చెప్తాను. సో ఇందులో మళ్ళీ ఒకసారి మనం జూమ్ అవుట్ చేసుకుందాం. దీంట్లో చూసినట్లయితే వాళ్ళు ఈ పార్ట్ నుంచి వస్తే ఫస్ట్ ఇక్కడున్న చుషూల్ ఆక్యుపై అవుతుంది. చుషూల్ కనుక ఆక్యుపై అయితే ఇమీడియట్లీ ఈ పార్ట్ నుంచి ఇక్కడికి రావచ్చు. సో ఇలా వెళ్ళొచ్చు. వాళ్ళు ఇలా వచ్చారంటే దుంగ్టి కూడా వాళ్ళకు హస్తగతం అవుతుంది. ఒకవేళ దుంగ్టి హస్తగతం అయిందంటే ఈ పార్ట్ నుంచి వస్తే న్యోమా అనే ఒక ప్లేస్ హస్తగతం అవుతుంది. న్యోమా నుంచి మళ్ళీ కిందకు వెళితే చుమూర్ అనే ఒక ప్లేస్ ఉంది. చుమూర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్న ప్లేస్. చుమూర్లో కూడా మీకు నేను ఇటువైపు తీస్తే కనిపిస్తుంది, ఇది చుమూర్. ఈ చుమూర్లో కూడా సెప్టెంబర్ నెలలోనే 2014లో ఎప్పుడైతే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అహ్మదాబాద్కి వచ్చి మోదీని కలవడం జరిగింది. మోదీ అండ్ షీ జిన్పింగ్ సబర్మతి నది తీరాన్నే వాళ్ళు ఉన్న టైంలో ఇదే చుమూర్లో చైనా స్టాండ్ ఆఫ్ చేసింది. చైనా సైనికులు లోపలికి చొరబడే ప్రయత్నం చేశారు. సో అప్పుడు మనం నిలువరించాం. ఇది కూడా బార్డరే. చుమూర్ లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే మనం వాళ్ళని వెనక్కి నెట్టేసాం. మనం మళ్ళీ అప్పుడు స్ట్రాటజికల్లీ విజయం సాధించాం. సో అయితే ఇప్పుడు న్యోమాని కనుక వాళ్ళు ఆక్యుపై చేస్తే చుమూర్ వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అంటే ఓవరాల్గా గమనిస్తే ఎంత పార్ట్ అంటే ఒకవేళ వాళ్ళు ఈ పార్ట్ నుంచి లోపలికి రాగలిగితే ఇక్కడ నుంచి ఇదంతా ఆక్యుపై చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇదంతా ఆక్యుపై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇలా చైనా ఆక్యుపై చేసి ఉండేది. సో ఆగస్ట్ 29, 30, 31 ఆ 3 రాత్రులు గనక భారత సైన్యం అప్రమత్తంగా లేకపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా చైనా హస్తగతం అవ్వడానికి చాలా వరకు ఆస్కారం ఉండేది. అందుకే అంత స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ని మనం కైవసం చేసుకున్నామనేది ఇంతగా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టుగా న్యూమా గనక వాళ్ళకి ఆక్యుపై అయితే మళ్ళీ ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లే అనే భూభాగం ఉంది. సో లే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. 14 కోర్ కమాండర్ బేస్ ఉన్న ప్రాంతం ఇది. 15 కోర్ కమాండర్ బేస్ శ్రీనగర్లో ఉంటే 14 కోర్ కమాండర్ బేస్ భారత సైన్యానికి సంబంధించి లేలోనే ఉంది. సో ఈ పార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోతాయని చెప్పడానికంటే కూడా వాళ్లకు కొంత అవకాశం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉండేది. సో దానికోసమనే నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. అండ్ మరొక వైపు ఒకవేళ ఈ చుషూల్ కనుక వాళ్లకు హస్తగతం అయితే, స్పాంగూర్ గ్యాప్ని మనం వదిలేస్తే చుషూల్ వాళ్ళ హస్తగతం అయితే ఈ పార్ట్ నుంచి మొత్తం ప్యాంగాంగ్సో లేక్ వాళ్ళ అధీనంలోకి వెళ్ళే ప్రమాదం ఉండేది. సో ఇక్కడ ఉన్న లుకుంగ్ కావచ్చు, పాంబోర్ కావచ్చు, ఇవన్నీ ప్లేసెస్ వాళ్ళ హస్తగతం అవ్వడానికి అవకాశం ఉన్న ప్లేసెస్. సో స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ని భారత సైన్యం కాపాడింది. భారత భూభాగాల్ని కాపాడడం కోసం
ఎముకలు కొరికే చలిలో సైతం భారత సైన్యం అహరహము శ్రమిస్తోంది. మన కోసం వాళ్ళంతా పోరాడుతూ ఉన్నారు. బట్ ద సేమ్ టైం అక్కడి జవాన్లు, చైనాకు సంబంధించిన PLA సైన్యం చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు. వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. బికాజ్ మౌంటైన్స్లో పనిచేసే మౌంటైన్ వార్ఫేర్లో భారత సైన్యానికి ధీటుగా ఉండే సైన్యం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇంత టెర్రిబుల్ టెరైన్స్లో, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా భారత సైన్యం మన కోసం పోరాడుతోంది. ఇది చైనా తోక ముడవడానికి ఇవి కారణాలు. మొత్తంగా చైనా భారత భూభాగాల్లోకి దురాక్రమణవాదంతో, విస్తారవాద దృక్పథంతో చొరబడి ఈ భూభాగాల్ని ఆక్రమించుకోవాలని కుట్రలు పన్నింది, కుయుక్తులు చేసింది. అయితే వాటన్నిటినీ భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. చైనా వ్యూహాలకు ప్రతి వ్యూహాల్ని అమలు పరుస్తూ భారత సైన్యం సమర్థవంతంగా వాళ్ళకి గట్టి జవాబునిస్తోంది. అండ్ అంతేకాదు, భారత ప్రభుత్వం సైన్యానికి అండదండల్ని అందించడంలో కావచ్చు, సైన్యంలో మనోస్థైర్యాన్ని నింపే విధంగా భారత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఇక ఏమీ పాలుపోలేని పరిస్థితుల్లో భారత్లోకి అడుగు పెట్టలేక, భారత భూభాగాల్ని ఆక్రమించుకోలేని స్థితిలో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు చైనా తోక ముడవడానికి ఇవి కారణాలు. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.